కడప జిల్లా ఎస్ వెంకటాపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శిఖర కలశ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్ఆర్ఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా బద్వేల్ టీడీపీ సమన్వయకర్త రితీష్ రెడ్డి, డీసీసీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా తమ వంతు కృషి చేస్తున్నామని రితీష్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఎస్ వెంకటాపురంలో ఈ పార్కు, అక్కడ కుంభగిరిలో వాటర్ ప్లాంటు, ఈ బిజ్వేముల వీరారెడ్డి గారి పేరు మీద ఈ పార్కు ఓపెన్ చేయడం, ఇక్కడ ఉండే రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ దరిదాపుల్లో ఉన్నాయి, అవి మిగతావి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ డెవలప్మెంట్ అంతా చూపించి త్వరలో జరగబోయే పంచాయతీ ఎలక్షన్లో ఈ ఎస్ వెంకటాపురం వారు కొద్దిగా కనికరించి ఓట్లు వేస్తే ఈ పంచాయతీ కైవసం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి, అవన్నీ కూర్చొని సర్దుబాటు చేస్తాము. తొందరలోనే ఈ పంచాయతీ కైవసం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గారికి ఈరోజు కుంభగిరి పంచాయతీలోని పార్కు ఒకటి ఓపెన్ చేసి చెట్లు నాటి పార్కును సుందరంగా తయారు చేసేదానికి ఎన్ఐ రాజశేఖర్ రెడ్డి చాలా కష్టపడి తయారు చేయడానికి చేస్తున్నాడు. అలాగే ఈరోజు వాటర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మా దేవుడి గుడి కూడా ఒకటి చేయడం జరుగుతూ ఉంది. ఆ గుడిలో కూడా ఈరోజు నరసింహస్వామిని విగ్రహాలను ప్రతిష్ఠ చేసి చాలా